అమ్మా ఏమండలు రాబోయి చచ్చిపోతున్నా. అయితే ఓ ముచ్చట చెప్తా. అయితే మా కాలేజ్ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనమాట. ఇక్కడ కాదు, కత్కేసర్ నారపల్లి ఆడ. ఎంటెక్ ఫస్ట్ ఇయర్, మనం స్టిల్ సెకండ్ సెమిస్టర్. బండి తీసిన. అయితే కాలేజ్ ఇడ 20 కిలోమీటర్లు పోవాలి, 20 కిలోమీటర్లు రావాలి. సో అట్లా చూసుకుని 40 కిలోమీటర్లు ఆల్మోస్ట్. ఆ ఎండకి అమ్మా నాయన చచ్చిపోయిన. ఏం ఎండరా బాబు. ఆఫీస్కి కూడా పోతా అనుకో, బట్ ఇప్పుడు అది కూడా ఉంది. ఇప్పుడు నేను ఏంది ఇప్పుడు వచ్చిన మళ్ళీ ఆఫీస్ పోవాలి. ఆఫీస్ 25 కిలోమీటర్స్, అది కూడా ఐ డై. ఇప్పుడు ఎందుకు పోయినవరా అంటే చెప్తా. స్కాలర్షిప్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి. మొన్న పోయినప్పుడు తీసుకోర్రా నాయన, నీకు దండం పెడతా అంటే తీసుకోలేదు. తర్వాత అన్నారు, తీరా చూస్తే 3 రోజులు తీసుకొచ్చి ఇచ్చి అన్నారు. ఇప్పుడు 40 కిలోమీటర్లు ట్రావెల్ చేసి పోయి నేను ఆడ ఏం చేసిన, 2 నిమిషాలు డాక్యుమెంట్లు ఇచ్చిన, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నారు. 2 నిమిషాలు, ఎక్కువ లేవాడ. 2 నిమిషాలు కానీ ఎక్కువ లేదు. నేను కాలేజీలో వెళ్ళిపోవచ్చు. వాళ్ళు వెనుకకి వచ్చిన ట్రావెల్ బ్యాక్ ఎండల. అట్లుంటాయి మా కష్టాలు. ఇప్పుడు కొంతమంది వస్తారు, అరే నువ్వు ఇంకా నేను 40 కిలోమీటర్లు మాకు పోవడమే 40 అంటారు. ఎస్, నాకు తెలుసు, మస్తు మంది ఉన్నారు మా దోస్తులు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు చచ్చిపోతారు. కామెంట్లో పెట్టారు, నో ప్రాబ్లం. ప్రతి ఒక్కనుకునే కష్టాలు. కొంతమంది అయితే డైరెక్ట్ ఊర్లే పోతారు. నాకు తెలిసి ఒకడు ఉంటాడు 80 కిలోమీటర్స్ పోతాడు అప్ అండ్ డౌన్ రోజు వాడు. అది అట్లుంటాయి కష్టాలు.